అమ్మా కోడలి పిల్ల, ఇంట్లో ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా, మంచి అమ్మాయిని చూడమ్మా. పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మామయ్య గారు? నా కొడుక్కి తల్లిగా కాదు, ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకే నువ్వు పంచులేస్తున్నావు. నా పంచులు వేయక. మీ పంచులు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు? మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు. నీకు అసలు తలకాయ లేదు. ఎలా ఉంటది మామయ్య గారు? రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురు ఉంచారు కదా. అమ్మ తల్లి, నీతో నేను పడలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు. మీకు నాన్ స్టిక్ ప్యాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు. మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా. నేను అడిగింది స్టీల్ పాను, నాన్ స్టిక్ పాను కాదమ్మా, తినే పాను. కిల్లి కిల్లి. కుల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి. అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు. మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు ఏమైంది వదిన అంత డల్గా ఉన్నావు? రాత్రే మీ అన్నీకి నాకు చాలా పెద్ద గొడవ అయింది. మీ అన్నీ నన్ను చాలా తిట్టారు. నేను మీ అన్నీకి చెప్పేశాను, నేను వంట చేయను, మీ బట్టలు ఉతకనని. అంత పెద్ద గొడవ అయిందా? అన్నయ్య ఏడి? ఇప్పుడే వంట క్యారేజ్ కట్టి పంపించాను. ఎక్కడికి వెళ్తున్నావు వదిన? మీ అన్నీ బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను. బావ నేను కొత్త చీర కొన్నా. ఎంత కొనుక్కున్నావు? 2000 పెట్టి కొన్నా. ఈ చీరకు 2000 పెట్టి కొనుక్కున్నావు? నీకేమన్నా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళప్పుడు 5 లక్షలు పెట్టి నిన్ను కొన్నా. ఈ రోజు ఇది నా చేతిలో అయిపోయింది. బస్ నువ్వు డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైంది? అసలు ఎప్పుడు ఇస్తావు? ఇలా అడిగితే ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీకు డబ్బులు అడిగే పద్ధతే తెలియదు. మరి ఎలా అడగాలి నువ్వే చెప్పవే. డబ్బులు అడిగే పద్ధతి ఇది. అర్థమైంది. ఇప్పుడు మేము ఎలా అడుగుతామో చూడు. ఓకే ఓకే ఓకే. ఏంటి, మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా. నేను మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికి? నేను చాలా తెలివైన దాన్ని కదండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటకా సమాధానం చెప్పి ₹1,00,00,000 తెచ్చేస్తాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి టకా టకా సమాధానం చెప్తావా? నేను చాలా తెలివైన దాన్నండి, మీరేం అడిగినా చెప్పేస్తా. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దాని అర్థం ఏంటి? మీకు అది కూడా తెలీదా? నిలువుగా ఉన్నది డాక్టర్, అడ్డగా ఉన్నది పేషెంట్. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? అది దాని ఇష్టం అండి. దానికి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కొట్టుకుంటది. సరే, ఒక షర్టు ₹88, ఒక షర్టు కొంటే ఒక షర్టు ఫ్రీ. అలాంటప్పుడు ఒక షర్ట్ ఎంత పడింది? ₹8. అదేలా? 88 అంటే 2 8లు కదండి, అందుకే ఒక షర్ట్ ₹8 పడినట్టు. హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? మేదహితుందే ఫోన్. ఏమండి, మీకు ఫోన్ అంటే ఇష్టమా లేదంటే నేనంటే ఇష్టమా? ఫోనే. ఎందుకని? ఫోన్ అయితే సైలెంట్ మోడ్ లో పెట్టగలను, లేదా స్విచ్ ఆఫ్ చేయగలను. నీ నోటికి తాళం వేయగలలా? ఏంటి, మీరు అర్జెంట్ గా వెళ్ళి 50 కేజీలు ముగ్గు పిండి తీసుకురండి. ఏంటి? ముగ్గు పిండి అండి. 50 కేజీల ముగ్గిపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోని ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గిపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిటండి, అన్నం కలుపుకుంటాం కదా అది. ₹50 స్టీల్ గట్టె కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా? ఏమండి, అత్తగారు చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావే? నిజమే చెప్తున్నానండి, అత్తగారు చనిపోయారు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? హలో నాన్న, ఏంటి నాన్న నీ కాళ్ళు? అమ్మ చనిపోయిందని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావా?
అమ్మ బాగానే ఉంది. వస్తే పిచ్చిదానా, అమ్మ బానే ఉంది కదా, చనిపోయిందని చెప్తావేంటే? అబ్బా అత్తగారు బయటన బాగానే ఉన్నారండి. ఫ్రీ ఫైర్ గేమ్ లో ఎనిమి హెడ్ షాట్ వేస్తే చనిపోయారు. ఫాస్ట్ వెళ్ళి 4 రోటీలు అండబోసి తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఏయ్ ఇప్పుడే కదా గుడ్డు తిన్నాను. దాని మమ్మీని తింటా. అమ్మా మీ అల్లుడు గారు మళ్ళీ నాతో గొడవ పడ్డారే, మన ఇంటికి వచ్చేస్తాను, 2-3 నెలలు అక్కడే ఉంటాను. ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా? తిరగమ్మా నీతో గొడవ పడింది అల్లుడు గారు కాబట్టి 6 కూడా అతనికే పడాలి. నువ్వు అక్కడే ఉండు, నేనే అక్కడికి వస్తాను. వచ్చి 5-6 నెలలు ఉంటాను, అప్పుడు తిక్క కుదురుద్ది. అయితే త్వరగా వచ్చేయమ్మా. ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. హలో బాబు, ఏంటిది? మన ఇంటికి దొంగోడొచ్చి వంట రూమ్ లో పోయి నేను వండిన బిర్యానీ మొత్తం తింటాండు. 100కు ఫోన్ చేయమంటావా? ఆగు, తొందరపడి 100కు ఫోన్ చేయకు, ఆగు. ఇంకొక 5 నిమిషాలు అయినాక 108కు ఫోన్ చేయ. ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే? కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనా సోడే రూపాయి కూడా తీయడే, అదే 4 రోజులు సోతది మా ఆయన వదిలేద్ది.